అది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సేమ్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే అందరూ ఒకే పరిణతి చెందిన వాళ్ళైతే. అక్కడ పదాలేమి అడ్డవు. అలాగే అబ్స్ట్రాక్ట్‌గా కమ్యూనియన్ ఏ రకమైన కమ్యూనియన్‌ని అడ్డవు. కానీ బట్ ద హోల్ థాట్ ఫ్లాషెస్ ఫ్రమ్ వన్ టు అదర్. ఆర్ ఈ థాట్ అన్నదే ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది. మోర్ ఎగ్జాక్ట్‌లీ ఈచ్ సీస్ ద థాట్ యాజ్ కన్సీవ్డ్ బై ద అదర్. అంటే ఎవరి నుంచి ఉత్పత్తి అయిందో వాళ్ళకి ఎంత క్లియర్‌గా ఉంటుందో వీళ్ళకి అలాగే ఉంటుంది. ద రియల్ బ్యారియర్స్ నిజమైన అడ్డులన్నమాట బిట్వీన్ సోల్స్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. అది అక్కడ ఏంటి అడ్డు అంటే వాళ్ళ యొక్క పరిణతిలో ఉన్న తేడాలు అడ్డు తప్ప ద లెస్ ఇవాల్వ్డ్ కెన్ నో ఓన్లీ యాజ్ మచ్ ఆఫ్ ద మోర్ హైలీ ఇవాల్వ్డ్ యాజ్ హీస్ ఏబుల్ టు రెస్పాండ్ టు. అంటే బాగా ఇవాల్వ్డ్ అయిన అతను ఆ తక్కువగా పరిణతి చెందిన వ్యక్తి ఏంటంటే పరిమితంగానే తీసుకుంటాడు. Any limitation can obviously be felt only by the higher one, as the lesser has all that he can contain. అంటే తక్కువ ఇవల్యూషన్ ఉన్న వాళ్ళు తను ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకే తీసుకుంటాడు. హయ్యర్గా ఇవాల్వ్ అయిన వాళ్ళు పరిణతి చెందిన వాళ్ళు ఎంత పంపించినా సరే. అయితే ఎక్కువ ఈ ఇవాల్యూషన్ ఉన్నటువంటి ఆత్మ ద మోర్ డస్ హీ నో ఆఫ్ ఆల్ అరౌండ్ హిమ్. అంటే ఆయనకి తన చుట్టూ ఉన్నదంతటికీ తెలుసుకుంటారనమాట వాళ్ళు ఎక్కువగా పరిణతి చెందిన వాళ్ళు. ద నియరర్ డస్ హీ అప్రోచ్ టు రియాలిటీస్. ఆయన సత్యాలన్నిటికీ చాలా దగ్గరగా ఉంటాడు. బట్ ద మెంటల్ ప్లేన్ హ్యాస్ ఆల్సో ఇట్స్ వెయిల్స్ ఆఫ్ ఇల్యూషన్. మెంటల్ ప్లేన్స్ కూడా అక్కడ ఇల్యూషన్ అంటే భ్రాంతి అన్నది ఉంది, మాయ. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దో దే బి ఫార్ ఫ్యూయర్ అండ్ థిన్నర్. అంటే మిగతా యాస్ట్రల్ కంటే ఏమో చాలా తక్కువగాను పల్చటిగా ఉన్నా సరే ఈ ఫిజికల్ వరల్డ్స్ అన్నిటికంటే యాస్ట్రల్ అండ్ ఫిజికల్ వరల్డ్స్ కంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎంతో పల్చగా, అంటే మెంటల్ ప్లేన్లో ఉన్న ఆలోచనలు కానీ అవన్నీ కూడాను చాలా థిన్గా ఉంటాయి. ఈచ్ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెంటల్ అట్మాస్ఫియర్. ప్రతి ఆత్మకి దాని యొక్క మానసిక వాతావరణం ఉంటుంది. అండ్ యాజ్ ఆల్ ఇంప్రెషన్స్ మస్ట్ కమ్ త్రూ హిస్ అట్మాస్ఫియర్, దే ఆర్ ఆల్ డిస్టార్టెడ్ అండ్ కలర్డ్. తన అట్మాస్ఫియర్ ద్వారా వచ్చేటప్పుడు అవన్నీ కూడా కొంచెం డిస్టార్టెడ్ అయిపోయి కలర్గా, అంటే కలర్ వస్తుంది. ద క్లియరర్ అండ్ ప్యూరర్, క్లియర్గా ఉన్నవి పవిత్రమైనటువంటివి ఆ అట్మాస్ఫియర్ అన్నది. అండ్ ద లెస్ ఇట్ ఈస్ కలర్డ్ బై ద పర్సనాలిటీ. అది ఆ క్లియర్గా ఉన్న వాతావరణం ఉన్న దగ్గర, అట్మాస్ఫియర్ ఉన్న దగ్గర అదేమో కలర్స్ అవేవిను తక్కువగా ఉంటాయి. ద ఫ్యూయర్ ఆర్ అక్కడ భ్రాంతులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ప్యూరిటీ వస్తున్న కొద్దీ భ్రాంతి కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ద student should familiarize himself with the fact that rising in the scale of evolution does not move him from place to place, but renders him more and more able to receive impressions. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఏం తెలుసుకోవాలంటే, ఆయన ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఇన్ ద స్కేల్ ఆఫ్ ఎవల్యూషన్, పరిణతిలో ఎక్కువ స్థితికి వస్తూ ఉంటే ఆయన ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ఏమీ కదలడు. బట్ రెండర్స్ హిమ్ మోర్ అండ్ మోర్ ఏబుల్ టు రిసీవ్ ఇంప్రెషన్స్, ఎక్కువగా ఆయన గ్రహించగలడు. ఎవ్రీ స్పియర్ ఈజ్ అరౌండ్ అస్. మన చుట్టూరా కూడా అన్ని స్పియర్స్ ఉన్నాయి. ద యాస్ట్రల్, ద మెంటల్, ద బుద్ధిక్, ద నిర్వాణిక్ అండ్ వరల్డ్స్ హయ్యర్ ఎట్ ద లైఫ్ ఆఫ్ ద సుప్రీం గాడ్. అంటే ఇంకా ఉన్నతమైనటువంటి ప్రపంచాలు ఉన్నాయి, ఆ సుప్రీం గాడ్ యొక్క లైఫ్ కూడా ఉంది. వీ నీడ్ నాట్ స్టార్ టు ఫైండ్ దెమ్. మనం ఏమీ కూడా చలించక్కర్లేదు వాటిని కనుక్కోవడానికి, ఎందుకంటే అవి ఇక్కడే ఉన్నాయి. బట్ అవర్ డల్ అన్రిసెప్టివిటీ షట్స్ దెమ్ అవుట్. మనం వాటిని రిసెప్టివ్గా లేకపోవడం వల్ల అవి మనకి బయట అంటే కనబడవు అనమాట. మోర్ ఎఫెక్టివ్లీ దాన్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఆఫ్ మెన్ స్పేస్. అంటే మియర్ స్పేస్, ఆ స్పేస్ ఎలా అయితే మిలియన్స్ ఆఫ్ మైల్స్ దూరంలో ఉందో అంతకంటే మనకి ఇవి దూరంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం, ఎందుకంటే మనకి రిసెప్టివిటీ లేక. వీఆర్ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ దాట్ విచ్ ఎఫెక్ట్స్ us, which stirs us to
రెస్పాన్సివ్ వైబ్రేషన్. మనకి ఏదైతే రెస్పాన్సివ్ వైబ్రేషన్స్ వస్తుందో అలాంటి వాటితోటే మనం కాన్షియస్‌గా ఉంటాం. అదే మన మీద ప్రభావితం చూపిస్తుంది. అండ్ యాజ్ వి బికమ్ మోర్ అండ్ మోర్ రిసెప్టివ్, మనం బాగా రిసీవ్ చేసుకునే స్థితి వస్తూ ఉంటే, యాజ్ వి డ్రా ఇంటూ అవర్ సెల్ఫ్ ఫైనర్ అండ్ ఫైనర్ మ్యాటర్, అంటే మనలోకి ఎక్కువగా ఫైనర్ మ్యాటర్ వస్తూ ఉంటే రిసెప్టివ్‌గా అవుతాం. వి కమ్ ఇంటూ కాంటాక్ట్ విత్ సబ్లైమ్ అండ్ సటిలర్ వరల్డ్స్. అప్పుడు మనం చాలా సూక్ష్మతరమైన, లోతైన వరల్డ్స్‌లోకి దగ్గరగా వెళ్తామనమాట. హెన్స్ అందువలన రైజింగ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ మీన్స్, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే, వీఆర్ వీవింగ్ ఔట్ వెస్చర్స్ ఆఫ్ దేర్ మెటీరియల్స్. అంటే అక్కడున్న మెటీరియల్స్‌ని మనం తయారు చేసుకుంటున్నాం. అండ్ కెన్ రిసీవ్ త్రూ దెమ్ ద కాంటాక్ట్స్ ఆఫ్ దేర్ వరల్డ్స్, ఆఫ్ ఫైనర్ వరల్డ్స్. ఆ మెటీరియల్స్ మనకొచ్చేసరికల్లా అక్కడ ఉన్నటువంటి ఆ వరల్డ్స్‌లో ఉన్న కాంటాక్ట్స్ మనకొస్తాయి. అండ్ ఇట్ మీన్స్ ఫర్దర్ దట్ ఇన్ ద సెల్ఫ్ వితిన్ దీస్ వెస్చర్స్ డివైనర్ పవర్స్ ఆర్ వేకింగ్ ఫ్రమ్ లేటెన్సీ. అంటే ఏంటంటే మనలో ఉన్న ఈ డివైన్ పవర్స్ అన్నీ కూడా అవి జాగరూకం అవుతాయి, యాక్టివిటీలోకి వస్తాయి. అండ్ ఆర్ సెండింగ్ అవుట్ దేర్ సటిలర్ థ్రిల్స్ ఆఫ్ లైఫ్. ఇది కూడా మనం నిన్న చదివామేంటో. అంటే మనం పేజ్ నెంబర్ కరెక్ట్‌గా 58 అయిపోయింది. అంటే సటిలర్, సూక్ష్మతరమైనటువంటి జీవితంలో ఉన్న ఆ థ్రిల్స్ అన్నీ కూడా మనం పంపిస్తూ ఉంటాం. అట్ ది స్టేజ్ హౌ రి అట్ ది అట్ ది స్టేజ్ నౌ, ఇప్పుడు మనం ఉన్న స్టేజ్‌లో రీచ్డ్ బై ద థింకర్, హి ఈస్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్ అండ్ ఈస్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద మెమొరీ ఆఫ్ ద పాస్ట్. ఈ స్థితిలో ఆయన తనున్న సరౌండింగ్స్ కాన్షియస్‌గా ఉండి గతం యొక్క మెమోరీస్ అన్నిటితో ఉంటాడు. హి నోస్ ద బాడీస్ హి ఈస్ వేరింగ్. అంటే ఆయన ఏ రకాలైన శరీరాలతో ఉన్నాడో ఆయనకి తెలుస్తుంది. త్రూ విచ్ హి ఈస్ కాంటాక్టింగ్ ద లోయర్ ప్లేన్స్. వాటి ద్వారానే ఆయన లోయర్ ప్లేన్స్‌ని కాంటాక్ట్ చేస్తాడు. అండ్ హి ఈస్ ఏబుల్ టు ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ గైడ్ దెమ్ టు ఎ గ్రేట్ ఎక్స్‌టెంట్. ఆ లోయర్ ప్లేన్స్‌లో వాళ్ళని ప్రభావితం చేసి గైడ్ చేస్తూ ఉంటాడు చాలా వరకు. హి సీస్ ద డిఫికల్టీస్. ఆయనకక్కడ ఉన్న కష్టాలు తెలుస్తూ ఉంటాయి. ద ఆబ్స్టకిల్స్, అడ్డులు, దే ఆర్ అప్రోచింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ పాస్ట్ కేర్‌లెస్ లివింగ్. గతంలో కేర్‌లెస్ జీవితం వల్ల వచ్చిన కష్టాలు, అడ్డులు. అండ్ హి సెట్స్ హిమ్సెల్ఫ్ టు పవర్ ఇంటూ దెమ్ ఎనర్జీస్. అందుకని ఆయన ఏం చేస్తాడంటే అవన్నీ అధిగమించడానికి కావలసిన శక్తుల్ని ప్రసరింపచేస్తాడు. బై విచ్ దే మే బి బెటర్ ఎక్విప్డ్ ఫర్ దేర్ టాస్క్. అంటే ఆ అడ్డులు అన్నిటిని అధిగమించి వాళ్ళ పని చేసుకోవడానికి కావలసిన శక్తిని ప్రసరింపచేస్తారు. హిస్ హిస్ డైరెక్షన్ ఈస్ సమ్‌టైమ్స్ ఫెల్ట్ ఇన్ ద లోయర్ కాన్షియస్‌నెస్ యాస్ ఎన్ imperiously compelling force that will have its way, and that implies to a course of action for which at the, ఇప్పుడు మనం ఎంతవరకు చదివామంటే 59వ పేజీ నుంచి చదవాలి. 58 పేజీలు చదివామనమాట. అంటే నిన్నటిది చాలా వరకు రిపీట్ చేసుకున్నాం తెలియకుండా. అయినా పర్వాలేదు. ఇది అంత కాంప్లికేటెడ్‌గా అంటే ఏదేదో కొంచెం వేగ్‌గా ఉన్నట్టుంది అని మీరన్నట్టుగా. మరొకసారి చదువుకుందాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇంతవరకు నిన్న చదివాం. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ శక్తిని ప్రసరింపచేస్తారు. లోయర్ ప్లేన్స్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పాస్ట్ కర్మ వల్ల వచ్చిన అడ్డంకులవి. వాటిని తొలగించుకొని తన టాస్క్ బాగా అవ్వడానికి కావలసిన ఎనర్జీస్‌ని వీళ్ళు కురిపిస్తూ ఉంటారు అని. ఆయన యొక్క డైరెక్షన్ అన్నది సమ్‌టైమ్స్ ఫెల్ట్ ఇన్ ద లోయర్ కాన్షియస్‌నెస్. ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. యాస్ ఎన్ ఇంపీరియస్‌లీ కంపెలింగ్ ఫోర్స్. ఒక రకమైనటువంటి కంపెలింగ్ ఫోర్స్ లాగా. దట్ విల్ హ్యావ్ ఇట్స్ వే అండ్ దట్ impels to a course of action for which all the reasons may not be clear to the dimmer vision caused by the mental and astral garments. అంటే మెంటల్ గార్మెంట్స్, యాస్ట్రల్ గార్మెంట్స్ అంటే బాడీస్ అన్నమాట. వాటి వల్ల ఆ విజన్ డిమ్మర్‌గా ఉంటుంది. మెన్ హూ హావ్ డన్ గ్రేట్ డీడ్స్, ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేశారో, have occasionally left or record their consciousness of an inner and compelling power. అంటే occasionally left on record their కాన్షియస్నెస్ ఆఫ్ an inner and compelling power. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అంతర్గతమైన శక్తిని వదిలేస్తూ ఉంటారు. విచ్ సీమ్ టు లీవ్
దెమ్ నో చాయిస్ సేవ్ టు డూ యాజ్ దే హ్యాడ్ డన్. అంటే వాళ్ళు ఎలా చేశారో అలాగే చేయాలన్నమాట. అలాంటి పవర్‌ని వాళ్ళక్కడ పంపిస్తారనమాట. దే వర్ దెన్ యాక్టింగ్ యాజ్ ద రియల్ మ్యాన్. అప్పుడు వాళ్ళు నిజమైన మనిషిలాగా పనిచేస్తారు. ద థింకర్స్ దట్ ఆర్ ద ఇన్నర్ మ్యాన్. అంటే అక్కడ థింకర్స్ అంటే ఇన్నర్ మెన్ అన్నమాట. దే వర్ డూయింగ్ ద వర్క్ కాన్షియస్‌లీ త్రూ ద బాడీస్ దట్ దెన్ వర్ ఫుల్‌ఫిల్లింగ్ దేర్ ప్రాపర్ ఫంక్షన్స్ యాస్ వెహికల్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. అంటే అక్కడ వాళ్ళ యొక్క ఫంక్షన్స్‌ని వ్యక్తులుగా వాళ్ళు చేయవలసినవి చేస్తారు. అంటే బికాస్ ఆఫ్ దీస్ వీళ్ళేంటంటే వాళ్ళు ఎంత శక్తిని వదిలినా సరే, వాళ్ళకున్నటువంటి గార్మెంట్స్ యొక్క అడ్డు వల్ల క్లారిటీ ఉండదు. కానీ వాళ్ళు ఆ శక్తితో ఏ విధంగా వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అవే చేస్తూ ఉంటారు. అక్కడ రియల్ మ్యాన్ లాగే వాళ్ళు పనిచేస్తారు. థింకర్స్ లాగాను. తర్వాత టు దోస్ హయ్యర్ పవర్స్ ఆల్ విల్ కమ్ యాజ్ ఇవల్యూషన్ ప్రొసీడ్స్. అంటే ఎవరైతే పరిణతిలో ఉంటున్నారో వాళ్ళకి హయ్యర్ పవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దే వర్ ఫుల్ఫిల్లింగ్ దేర్ ప్రాపర్ ఫంక్షన్స్ యాజ్ వెహికల్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్ యొక్క వెహికల్స్ ఎలా అయితే పనులు చేస్తాయో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే హయ్యర్ పవర్స్ అన్నవి పరిణతిలో ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ ఉన్నతమైనటువంటి పవర్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి టైం ఎంతున్నది? 3 మినిట్స్ టైమ్.